సో టుడే చూద్దాం ఒకసారి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. Yeah. So guys, today topic very important. ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఇది మీరు ఎస్ఏపీలో జాబ్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ దీని మీద ఎక్కువ వర్క్ ఉంటుంది. సో ఈ ఏపీపీ అనేది కొన్ని వేల మంది వెండర్స్ సంబంధించిన అమౌంట్స్ కానీ, కస్టమర్స్ సంబంధించిన అమౌంట్స్ కానీ అట్ ఎ టైం సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయగలుగుతుంది. అంత కెపాసిటీ ఏపీపీకి అనేది ఉంది. ఓకే. సో ఆ ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఏపీపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా పిలుస్తారు. దీని ద్వారా యూజ్ ఏంటి సార్ అంటే, డ్యూ ఆర్ ఓవర్ డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో ఆ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ సంబంధించిన ఇన్వాయిసెస్ ని బల్క్ లో క్లియర్ చేస్తుంది, సింగిల్ కాకుండా. అసలు డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అంటే మీనింగ్ ఏంటి? ఎనీవన్? ప్రదీప్, లైక్ యస్విత, లాస్య, లక్ష్మి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ? చెప్పండి. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అంటే మీనింగ్ ఏంటి? చెప్పండి. ఓకే. ఇప్పుడు ఈఎంఐస్ ఉంటాయి కదా, నెల ఈఎంఐస్ పే చేస్తూ ఉంటాం. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఈఎంఐస్ అనేది పే చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మన అకౌంట్ లో శాలరీ వచ్చేసి మాక్సిమం 5వ తారీఖు లోపల ఉండాలి. వాళ్ళు ముందుగానే 2 డేస్ ముందుగానే మీకు రిమైండర్ పంపిస్తారు, మీకు ఈఎంఐ దగ్గరికి వస్తుంది, రెడీగా అమౌంట్ పెట్టుకోండి అని. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. ఇప్పుడు డ్యూ అంటే 5వ తారీఖు లోపల పే చేయాలి, అది డ్యూ అమౌంట్. 5వ తారీఖున కూడా నువ్వు పే చేయలేకపోతే 6, 7, 8వ తారీఖున వెళ్ళింది అంటే ఓవర్ డ్యూ అవుతాయి. ఓవర్ డ్యూ అనేది అవుతాయి. సో అప్పుడు ఫైన్ వేస్తారు. అలాగే ఇక్కడ కూడా డ్యూలో ఇన్వాయిసెస్ కానీ ఓవర్ డ్యూలో ఉన్నాయి. సో ఇన్వాయిసెస్ ఏవైతే వెండర్ కానీ కస్టమర్ కి సంబంధించి డొమెస్టిక్ అంటే ఇండియాలో ఉన్న, అదర్ కంట్రీస్ ఉన్నా, సో వాటన్నిటిని ఒకటే క్లియర్ చేయడానికి ఉపయోగించేదే ఏపీపీ అంటాం. దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా పిలుస్తాం. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ. దీంట్లో 2 రన్స్ ఉంటాయమ్మా: ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది? వెండర్స్ కి సంబంధించి కానీ, కస్టమర్స్ కి సంబంధించి కానీ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి రెడీ చేసి పెడుతుంది. దాన్ని ప్రపోజల్ రన్ అంటాం. ఆ రెడీ చేసి పెట్టిన తర్వాత వాటిని సింగిల్ క్లిక్ తో క్లియర్ చేసేది పేమెంట్ రన్. ఇట్ క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం. ఏప్రిల్ మంత్ ఉంది, ఏప్రిల్ మంత్ లో ఎన్ని డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఉన్నాయి, వాటన్నిటిని క్లియర్ చేయడానికి రెడీ చేసి పెడుతుంది ప్రపోజల్ రన్. వాటిని పేమెంట్ రన్ క్లియర్ చేస్తుంది. ఇంటర్వ్యూలో అయినా కూడా చెప్పాలి. దీంట్లో పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్ మనకి 4 టైప్స్ ఉంటాయి: చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఉంటాయి. ఎక్కువ మాక్సిమం ఏ బిజినెస్ లో అయినా అప్పు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి మనకి ఆల్మోస్ట్ చెక్ ద్వారానే క్లియర్ అవుతాయి. ఓకే. సో మనకి ఏబిపి కాన్ఫిగరేషన్, ఎఫ్బిజెడ్పి 6 కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉంటాయి. ఈ ఎఫ్బిజెడ్పిలోనే అన్ని ఆల్మోస్ట్ మనం చేయగలుగుతాం. ఓకే. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఈ 6 కాన్ఫిగరేషన్ లో మనం ఎఫ్బిజెడ్పి వెళ్ళి అక్కడ చేస్తామని. టోటల్ కాన్ఫిగరేషన్ ఇక్కడే ఉంటుంది. సో మీరు ఏపీపీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు అని అడిగినప్పుడు ఇవి చెప్పాలి: వెండర్ ఈజ్ అవర్ కస్టమర్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్స్ క్లియరింగ్, ఫారిన్ కరెన్సీ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ ఆర్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్. ఇవి చెప్పొచ్చు. వీటన్నిటిని మీరు క్లియర్ చేసినట్టుగా చెప్పొచ్చు. సో ఎఫ్బిజెడ్పీలోకి వెళ్ళి మనము ఏపీపీ క్లియర్ చేస్తాం, సెటప్ చేస్తాం. వెండర్ చేంజెస్ XK02 వెళ్ళి బ్యాక్ ఎండ్ లో అసైన్ చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB16 ఒక 5 ఇన్వాయిసెస్ కానీ 10 ఇన్వాయిసెస్ కానీ పోస్ట్ చేస్తాం. పేమెంట్ రన్ F110లో వాటిని అన్నింటినీ క్లియర్ చేస్తాం. వెండర్ లైటెడ్ డిస్ప్లే FBL1 వెళ్ళి చెక్ చేస్తాం.
ఎల్ఆర్ఎస్. ఓకే. సో ఎలా చేయాలనేది చూద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. దాని ద్వారా మీరు చేయొచ్చు. ఓకే. కొంచెం కన్‌ఫ్యూజ్‌గానే ఉంటుంది. 1, 2 సార్లు నిదానంగా చూడాలి. యాహ్! ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నాను. ఎఫ్‌బిజెడ్‌పీ చూసారా? కస్టమైజింగ్ మెయింటైన్ పేమెంట్ ప్రోగ్రామ్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఫస్ట్ ఆల్ కంపెనీ కోడ్స్‌లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫాస్ట్‌ట్రాక్ కదా! సో ఇక్కడ అడుగుతుంది. సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్. సో దీన్ని మనం ఇంటర్ కంపెనీ కోడ్ కూడా అంటారు. ఓకే. సో ఇక్కడ మనకేంటంటే మన కంపెనీ ద్వారా కాకపోయినా వేరే కంపెనీ ద్వారా కూడా పే చేసే కెపాసిటీ ఇక్కడ ఉంటుంది. మీకు ఇంటర్వ్యూలో అయినప్పుడు చెప్పాలి. ఓకే. సో తర్వాత బిజినెస్ ఏరియా వైస్ కూడా మనం ఇక్కడ పే చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకుంటుంది. పీడిఎఫ్‌లో అన్నీ కూడా ఉంటాయి. మీరు స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్సెస్. ఒక పర్సన్‌కి క్యాష్ డిస్కౌంట్ ఎంత వరకు ఇవ్వచ్చు? ఒక 5%. ఎన్ని డేస్ లోపల? ఓకే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ లోపల పర్చేజ్ చేసిన తర్వాత అమౌంట్ పే చేశారనుకో, డేస్ వాళ్ళకి ఇవ్వొచ్చనమాట. టాలరెన్స్ డేస్ 2 డేసా, 3 డేసా, 4 డేస్ అనేది కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఇన్ టైమ్‌లో ఇచ్చేసారంటే క్యాష్ డిస్కౌంట్. మనం ఈడ టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వెండర్స్ కానీ, కస్టమర్స్ కానీ డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు. స్పెషల్ జీఎల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే. చూడండి. ఏ ఫర్ డౌన్ పేమెంట్స్. ఎఫ్ ఫర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఏఎఫ్ అని ఇవ్వచ్చు. అక్కడికి ఫస్ట్ కాన్ఫిగరేషన్ క్లియర్. సేవ్ చేయండి. ఓకే. ఎంటర్ ఇవ్వండి. సేవ్. ఓకే. డన్. బ్యాక్. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్. న్యూ ఎంట్రీస్. ఫాస్ట్‌ట్రాక్. ఓకే. మినిమమ్ అమౌంట్ ఎంత? కంట్రోల్ డేటా. మినిమమ్ అమౌంట్ ఫర్ ఇన్‌కమింగ్ పేమెంట్. సో రూ. 100 ఇస్తాము. మాక్సిమం అమౌంట్ కూడా అంటే ఇన్‌కమింగ్ పేమెంట్ ఆర్ ఔట్ గోయింగ్ పేమెంట్. అంటే మనకు ఔట్ సైడ్ నుంచి వచ్చే అమౌంట్ గాని, మన బిజినెస్ నుంచి ఔట్ సైడ్ పోయే అమౌంట్ గాని లీస్ట్ రూ. 100 ఇచ్చాను. నువ్వు 500 ఇచ్చుకోవచ్చు. 1000 అన్నా మీరు ఇచ్చుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో ఇప్పుడు ఎలాంటి ఎక్స్‌చేంజ్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా నో ఎక్స్‌చేంజ్ రేట్ డిఫరెన్సెస్. రెఫరెన్స్ ద్వారా ఏమైనా పే చేసినా పార్ట్ పేమెంట్స్. తర్వాత రెఫరెన్స్ నంబర్. ఈ రెఫరెన్స్ నంబర్ ఇస్తాం గదా! మనం పర్చేజ్ చేసేటప్పుడు గాని అలా గూడా ఏమైనా చెక్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. మీకు బిజినెస్‌లో జరిగే ప్రాసెస్‌ని బట్టి మీరు టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. లేదంటే నో నీడ్. సో అడ్వాన్స్ పేమెంట్స్ ఏమైనా ఉంటే సీపా పేమెంట్స్ అంటాం వాటిని. ఓకే. అడ్వాన్స్ అమౌంట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఫార్మ్స్. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్స్ ఉంటాయి కూడా. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి. F110
D-AVIS. ఇవి ప్రీ డిఫైన్ అనమాట. ఓకే. ఇక్కడ మీకులాగా చాలా మందికి చెప్పింటాను కదా! నాకు డిఫాల్ట్‌గా ఇక్కడ ఉంటాయి. నేను వాటిని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు టైప్ చేయండి. స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటాం వీటిని. మనం ఏమంటాం? స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటాం. ఓకే. తర్వాత చూడండి. సెండర్ డీటెయిల్స్. ADRS ఇవన్నీ మీరు టైప్ చేసుకోవాలి. సేవ్ చేయండి. అక్కడికి సెకండ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. బ్యాక్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ. ఇక్కడ ప్రీ డిఫైన్డ్‌గా ఆల్రెడీ ఉన్నదే మనం తీసుకుంటాం. పొజిషన్ ఇండియా. చెక్ ద్వారా మాక్సిమం క్లియర్ చేస్తాం కాబట్టి ఐఎన్ ఇండియా. సో, ఇక్కడ ప్లస్ సింబల్ అయినా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ 3 సింబల్ అయినా తీసుకోవచ్చు. ఓకే. ఈ రెండిట్లో ఒకటి తీసుకున్నాం. ఓకే. త్రీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. డిస్క్రిప్షన్ పాత కంపెనీ ఉంది కదా! తీసేసి ఫాస్ట్ ట్రాక్ 1 పెడతాను. చెక్. ఔట్ గోయింగ్ పేమెంట్స్ అంటే వెండర్‌కి సంబంధించి. ఇన్‌కమింగ్ పేమెంట్స్ అంటే కస్టమర్‌కి సంబంధించి. ఇక్కడ మనం పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్ చెక్ పెట్టుకోవాలి. సో, పేమెంట్ మెథడ్ ఏం తీసుకున్నాం ఇక్కడ 3 తీసుకున్నాం. ఓకే. సో, తర్వాత అడ్రెస్. మనము వెండర్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళ అడ్రెస్ ఇవన్నీ ఇస్తాం కదా! ఇక్కడ సెటప్ అనమాట. డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్ జెడ్‌పీ. క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్ వచ్చేసి జెడ్‌పీ. వీటికి బ్యాక్ ఎండ్‌లో నంబర్ రేంజ్ చేసి మనం అసైన్ చేయాలి. డాక్యుమెంట్ టైప్స్‌లో, గ్లోబల్ సెట్టింగ్స్‌లో. లేకపోతే అమౌంట్స్ క్లియర్ అవ్వవు. ఓకే. సో, తర్వాత ఇక్కడ కొన్ని లైక్ ఇక్కడ చూడండి. పేమెంట్ మీడియం ప్రోగ్రామ్స్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఇవన్నీ ఏంటంటే మనము నాన్ ఎస్‌ఏపీ నుంచి ఎస్‌ఏపీలోకి డేటా మ్యాప్ చేసేటప్పుడు వీటిని యూజ్ చేస్తాం. ప్రెజెంట్ నో నీడ్. డిఫాల్ట్‌గా ఉంది. వీటితో మనకు పని లేదు. ఓకే. సో, ఇది ఇలాగే పెట్టుకుందాం. ప్రెజెంట్ ఇక్కడ ఏదైతే ఉందో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సేవ్ చేయాలి. కరెన్సీ అలౌడ్. ఐఎన్ఆర్, యూఎస్‌డి అమెరికా. ఐఎన్, యూఎస్. అక్కడే 3 కాన్ఫిగరేషన్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయినాయి. బ్యాక్. ఇది ప్రీ డిఫైన్డ్‌గా ఉంటుంది. దాంట్లో మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే. ఫాస్టాగ్. పేమెంట్ మెథడ్ మనం 3 తీసుకున్నాం కదా! 3 మినిమమ్ అమౌంట్ ఎంత? మాక్సిమం అమౌంట్ ఎంత? అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవడం గాని, లేదంటే మనం ఇవ్వడం గాని. సో, రూ. 100 మినిమమ్ అమౌంట్ ఇచ్చాను. ఓకే. మాక్సిమం అమౌంట్ మనం ఎంతవరకు పే చేయొచ్చు? లిమిటేషన్స్. ఒకవేళ అదర్ కంట్రీస్‌తో మనం ట్రాన్సాక్షన్ చేస్తే ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్ ఇవి కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇతర దేశాలతో కూడా ట్రాన్సాక్షన్ చేస్తాము కాబట్టి. ఫార్మ్ డేటా, పేమెంట్ మీడియం ఇక్కడ కూడా స్క్రిప్ట్స్ ఉంటాయి మనకి. చూడండి. F110 డాష్ ప్రీనమ్ డాష్ చెక్ కరెక్ట్‌గా ఇవ్వాలా. మనం ఏది కొంచెం మిస్ చేసినా కూడా అది రాదు మనకి ఫార్మ్. ఓకే. ఈ విధంగా మనం చూసుకోవాలి. సేవ్ చేయాలి. అక్కడికి 4 కాన్ఫిగరేషన్ కంప్లీట్. సో, ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్‌లోకి వెళ్ళే ముందు హౌస్ బ్యాంక్స్.
ఓన్లీ ఇండియాలోనే ఉండవు కదా మన బ్యాంక్స్. సిటీ బ్యాంక్ అని అదర్ కంట్రీస్‌లో కూడా ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్స్‌లో హౌస్ బ్యాంక్స్ మన దగ్గర ఏవైతే ఉంటాయో, ఆ హౌస్ బ్యాంక్స్ నువ్వు ఎఫ్ఎస్-00 చేసుంటావు. 2 గాని, 3 గాని. వాటన్నిటిని హౌస్ బ్యాంక్స్‌కి లింకప్ చేయాలి. హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ చేయడం ఎలా? ఇవెంట్స్. సో, ఎస్‌బీఐ బ్యాంక్ ఎన్ బ్యాంక్ ఎక్కి క్రియేట్ టెలిఫోన్ నంబర్, కాంటాక్ట్ పర్సన్, చేంజ్. ఇది ప్రీవియస్ డేటా అనుకోండి. అది మనం చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు. ఎస్‌బీఐ బ్యాంక్. సో, ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్. సో, ఏరియా ఏమన్నా ఉంటే మార్చుకోవచ్చు. కడప. ఓకే. సేవ్. సో, తర్వాత ఐడీ నంబర్ క్రియేట్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్. ఈవెంట్స్. ఎస్‌బీఐ 1 అని ఇస్తున్నాం. ఎస్‌బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ నంబర్. ఆల్టర్‌నేటివ్ నంబర్. నువ్వు ఎఫ్ఎస్-00లో ఏదైతే జీఎల్ చేసుంటావో అది ఈడికొచ్చేస్తది. ఎస్‌బీఐ బ్యాంక్. కరెన్సీ ఐఎన్ఆర్. సేవ్ చేయాలి. ఒక ఆర్డర్‌ని సెటప్ చేసుకుంటాము. ఒక బ్యాంక్‌లో డబ్బులు లేకపోయినా మరొక బ్యాంకులో నుంచి అమౌంట్ కట్టేయి. ఐబాన్ అంటే ఇప్పుడు మనకు ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎలాగో అదర్ కంట్రీస్‌లో ఉన్నప్పుడు ఐబాన్ కోడ్ అనేది అలాగా. ఒక కంపెనీ, ఒక హౌస్ బ్యాంక్‌ని క్రియేషన్ చేసాం. నెక్స్ట్ బ్యాక్. ఓకే. నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ హౌస్ బ్యాంక్ 2. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. క్రియేట్. అయితే 36. హైదరాబాద్. సేవ్. బ్యాంక్ అకౌంట్స్. న్యూ ఎంట్రీస్. హెచ్‌డిఎఫ్ 1. సీఎల్ అకౌంట్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. అవి 2 హౌస్ బ్యాంక్స్‌ని క్రియేషన్ చేసాం. చూసారా? ఒకటి ఎస్‌బీఐ బ్యాంక్, మరొకటి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. అలా మీరు 10 బ్యాంక్స్ అయినా క్రియేషన్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, ఏపీపీలో. ఈ ఏపీపీలో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకే. డన్.
బ్యాక్. ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్లోకి వెళ్ళాలి. పొజిషన్ ఫాస్టాగ్ 1 సెలెక్షన్ చేసుకొని ర్యాంకింగ్ ఆర్డర్, న్యూ ఎంట్రీస్. పేమెంట్ మెథడ్ ఎంతమంది 3. కరెన్సీ ఏంటి ఐఎన్ఆర్. ర్యాంకింగ్ ఆర్డర్ 1. హౌస్ బ్యాంక్ ఏది ఇప్పుడు నువ్వు క్రియేషన్ చేసావు కదా, బ్యాంక్ 1 ఎస్బీఐ. మళ్ళీ సెకండ్ బ్యాంక్ 2 హెచ్డిఎఫ్సి బ్యాంక్. అలా ఒక బ్యాంకులో లేకపోయినా మరొక బ్యాంకులో అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా సెటప్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్స్, న్యూ ఎంట్రీస్, హౌస్ బ్యాంక్. ఫస్ట్ ఎస్బీఐ బ్యాంక్, పేమెంట్ మెథడ్ కరెన్సీ ఐఎన్ఆర్. సో ఎస్బీఐ బ్యాంక్ ఐడి ఏముంది నువ్వు చేసావు కదా, ఎస్బీఐ 1 అది ఐడి. బ్యాంక్ అకౌంట్ FS00 నువ్వు బ్యాంక్ క్రియేషన్ చేసావు కదా, ఆ బ్యాంక్ అనేది సెటప్ చేసుకుంటాం. ఎస్బీఐ బ్యాంక్, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్డర్ సెటప్ చేసుకుంటున్నాం. తర్వాత థర్డ్ వన్ అన్అవైలబుల్ అవైలబుల్ అమౌంట్స్, కేస్ 999 అంటే ఆ లోపల ఒక 1000 డేస్ అనుకుంటే ఆ లోపల మనము అమౌంట్స్ అనేది తీసుకున్న తర్వాత పేమెంట్స్ కానీ రిసీప్ట్స్ కానీ పే చేసేయాలి. మినిమం అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంత 1 crore, ఇన్కమింగ్ పేమెంట్ ఎంత 1 crore. ఈ విధంగా బ్యాంక్ డిటర్మినేషన్ అనేది సెటప్ చేసుకోవాలి. సేవ్. ఇది మా ఏపీపీ అంటే ఇది. ఈ విధంగా మీరు ఏపీపీ 6 కాన్ఫిగరేషన్స్ చేయాల్సి వస్తుంది. వీటిని ఏం చేయాలి, ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో XK02లోకి వెళ్ళి వెండార్ చేంజెస్ బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. ఎంతమంది ఉంటే అంతమందికి బ్యాక్ ఎండ్ లో పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. ఉంది ఇక్కడ ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ పేమెంట్ మెథడ్ 3 ఇచ్చేసి సేవ్ చేయాలి. 100 మంది ఉంటే 100 మందికి ఇవ్వాల్సిందే పేమెంట్ మెథడ్, గుర్తుపెట్టుకుంది. యా. సో తర్వాత జెడ్పీ కూడా చెప్పాము మనం, వాటికి కూడా బ్యాక్ ఎండ్ లో నెంబర్ చేసి మీరు ఇవ్వాలి. ఇవ్వకపోతే అమౌంట్ క్లియర్ అవ్వదు. గ్లోబల్ సెట్టింగ్స్ లో డాక్యుమెంట్ టైప్స్ టీ కూడా ఏంటి చెప్పండి. జెడ్పీ ఉంది కదా, ఏదిమా OBA7 పొజిషన్ జెడ్పీ పేమెంట్ పోస్టింగ్ ట్వంటీ ఉంది కదా, ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ టైప్, వీటికి నెంబరేజ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అమౌంట్ క్లియర్ అవ్వదు. ఎంతవరకు ఎండ్ అయింది 5000, 6000. సేవ్ చేయాలి.
ఇలా ఎంటర్ చేయాలి. ఇది ఇప్పటికి పూర్తిగా కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వెళ్ళి ఎఫ్బి60లో ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేయొచ్చు. ఒక 5 ఇన్వాయిసెస్ అనేది పోస్ట్ చేయొచ్చు. ముందు ఎఫ్బి L1Nలో వెళ్ళి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఏమి ఎఫ్బి60 కంపెనీ కోడ్ పాస్ ఆన్ ద నెంబర్ రేంజ్ 19 ఈజ్ మిస్సింగ్. ఎక్కడ వెళ్ళాలండి? నెంబర్ రేంజ్ మిస్ అయితే ఎక్కడ వెళ్ళాలి? /n FBN1. ఎంతవరకు ఎండింది? 6,000. 6,001 to 7,000. సేమ్. లాస్ట్ ఏది ఉంది 19, అది వేరు, ఇప్పుడు వేరు. ఫైనాన్స్ లీడ్ మారింది కదా. చూసారా ఎర్రర్ కంప్లీట్ అయిపోయింది. సిమ్యులేట్, సేవ్. సో ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తాం. ఇలా 5 ఇన్వాయిస్లు పాస్ చేస్తున్నాను. త్రీ ఇన్వాయిసెస్ కంప్లీట్. ఇన్వాయిసెస్ కంప్లీట్. ఓకే. ఇలా మనం ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం. వెండర్ లెవెల్‌లో బ్యాక్ ఎండ్‌లో మీరు పేమెంట్ మెథడ్ ఇచ్చాడు. అదే విధంగా వెండర్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే లెవెల్‌లో కూడా నువ్వు కంపల్సరీగా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మీకు స క్లియర్ అవుతాయి. సో 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసావు. టోటల్ 1,50,000. ఇప్పుడు ఫస్ట్ ఇన్వాయిస్ ఓపెన్ చేసి
పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, అక్కడ ఇవ్వాలి. 3 అని ఉంది. 3 ఇచ్చి సేవ్ చేయండి. ఇలా పేమెంట్ మెథడ్ ఇవ్వాలా. ఇన్వాయిస్ లెవెల్ ఇవ్వాలా, వెండర్ బ్యాకెండ్ లెవెల్ ఇవ్వాలా. అలా ఇచ్చినప్పుడే మనకి ఎలాంటి ఎర్రర్ లేకుండా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్నే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఇప్పుడు ఈ 5 ఇన్వాయిసెస్ సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయాలి. అది ఎలా అనేది టుమారో సెషన్ లో డిస్కస్ చేస్తారు. ఓకే. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏపీపీలో. ఎందుకంటే చాలా ఇన్వాయిసెస్ ని సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయగలుగుతుంది. దీన్ని ఏపీపీ అంటాం, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. 1, 2 సార్లు వినాలి క్లాస్. ఓకేనా? జస్విత, లాస్య, ప్రదీప్, శ్రీనివాస్, ఎనీ డౌట్స్? క్లియరా? క్లియర్ మా? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. యా ప్రదీప్, శ్రీనివాస్. Yes, sir. యా జస్విత, ఎనీ డౌట్స్ మా? యా No, sir. డన్ గైస్. యా వీడియో 1, 2 సార్లు చూడండి. పీడిఎఫ్ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే. కొంచెం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీకు దీని మీద క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ ఉంటాయి కదా కంపల్సరీగా. ఈ టాపిక్ లేకుండా ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడగరు. యా డన్ మా. అది చేసేసేయండి. ఫ్రమ్ టుమారో ఏ విధంగా అమౌంట్స్ క్లియర్ చేయాలి అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే.